అడిగారు, ఏంటమ్మా మీ గుడికట్ల పూజారులు చాలా పవిత్రంగా చాలా నిబద్ధతతో ఉంటారంట కదా, వాళ్ళకు మనం ఏ విధంగా చేయగలము, ఎంత అవుతుంది ఏమని మరి స్వయాన లోకేష్ బాబు గారే చర్చించి ఎండోమెంట్ కి కూడా పంపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గొర్రెల ఇన్సూరెన్స్ గురించి, మా కుల వృత్తి గొర్రెల ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా చర్చించారని, గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల ఈ రోజు మనం ఇన్సూరెన్స్ అందించలేకపోయాం. మళ్ళీ ఈ రోజు వెటనరీ డిపార్ట్మెంట్ తోనూ మరి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు, ఖచ్చితంగా దగ్గరలో ఇన్సూరెన్స్ కూడా ప్రకటించబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఆదరణ 1 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. మరి మొన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారి దిశ ఆదేశాల ప్రకారం మరి కుల సంఘాలతోనూ కార్పొరేషన్ చైర్మన్లతోనూ డైరెక్టర్లతో కూడా చర్చించాం. కుల వృత్తులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని ఇస్తే మన కురుబ కులస్తులని కురుబ చైర్మన్ ని డైరెక్టర్లతో చర్చిస్తే వారు మనము కొండల్లో కోనల్లో రెప్పనగా వాననగా చెట్టనగా పుట్టనగా కొండల్లో జీవించేవారు. మరి వారికి మాకు అక్కడ కొండల్లో పోయినప్పుడు మాకు చుట్టూ కాంపౌండ్ వేసుకోవడానికి మూవుల్ కాంపౌండ్ కావాలి అంటే మూవుల్ తంతి ఫినిషింగ్ కావాలని అడిగారు, ఎల్ఈడి లైట్లు అడిగారు. అంతేకాకుండా ఉన్ని కట్ చేసుకోవడానికి, గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి మరి లేటెస్ట్ మిషన్స్ కావాలన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు దాన్ని ఆమోదించారన్న విషయం కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గతంలో మనం గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు మన పార్థసారథి గారు చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి 14 శాఖలుగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే అది కురుబ కులం. ఆనాటికే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మనం మళ్ళీ పార్థసారథి గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్ లో చూస్తే అన్ని అగ్రకుణాలే ఉన్నాయి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన పార్థసారథి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు, జనరల్ అయినా కూడా. మరి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇచ్చారు, మరి ఈ రోజు మళ్ళీ ఎంపీలుగా ఇచ్చారు. మరి మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా ఇచ్చారు. తప్పకుండా మన కులస్తులందరూ బీసీలందరం మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కురుబులందరి తరఫున, బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భక్త కనకదాస. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 2 ప్రాంతాల గురించి చెప్పాలి, ఒకటి ఉడిపి, ఇంకొకటి మంగళగిరి. 2 వ్యక్తుల గురించి చెప్పాలి, ఒకరు భక్త కనకదాస్, ఇంకొకరు నారా లోకేష్ అన్న. ఒకటి 500 సంవత్సరాలకి ముందు, ఇంకొకటి 5 సంవత్సరాలకి ముందు ఉడిపిలో కురుబ జాతి వాడని గుడిలోకి రానివ్వలేదు. మంగళగిరిలో కూడా ఓటమి పాలయ్యారు. అయినా ఉడిపిలో కనకదాస్ గారు అక్కడే నిలబడి కృష్ణవర్యులకి తన గళాన్ని విప్పితే మంగళగిరిలోనే నిలబడి యువగళాన్ని విప్పాడు. గళము విప్పిన కనకదాసుని చూడడానికి కృష్ణుడే తిరిగితే యువగళము విప్పిన లోకేష్ అన్నను చూడటానికి రాష్ట్రం